నమస్తే, వెల్కమ్ టు లియో. ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్ ఎలాంటి కుట్రలు పన్నుతున్నాడో అందరికీ తెలిసిందే. నెల కాకముందే ఢిల్లీ స్థాయిలో వెళ్ళి హత్య రాజకీయాలను మాట్లాడడం, అది కాక ప్రెసిడెంట్ రూల్ రావాలని చెప్పేసి మాట్లాడడం, ఇవన్నీ చూసాం. ఇది కాకుండా ప్రకాశం బ్యారేజ్ కూల్చాలనేటువంటి ఒక ఉద్దేశం కూడా మనందరికీ తెలిసిందే. అయితే నూతన సంవత్సరంలో ఎలాంటి కుట్రలు పన్నబోతున్నాడు, ఏం చేయబోతున్నాడు అనే దానిపై మనతో పాటు ప్యానెల్లో పాల్గొంటున్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అదేవిధంగా సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమణి గారు. నమస్తే మేడం. నమస్కారం సార్. అయితే కనకదుర్గ గారు, మనం చూసుకుంటే దాదాపు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్ మానసిక స్థితి కూడా మనం చూస్తూ వస్తున్నాం. అసలు వింత వింత ప్రవర్తనలు కావచ్చు, చేష్టలు కావచ్చు, అదేవిధంగా సొంత ఇంట్లో ఉన్నటువంటి ఒక అక్క చెల్లెని పూర్తిగా రోడ్డు మీద ఈడ్చినటువంటి ఒక ఇవన్నీ చూస్తూ వస్తున్నాం. ఇప్పుడు నూతన సంవత్సరంలో ఇంకా ఎలాంటి పన్నాగాలు పన్నబోతున్నాడు అంటే ఏం చెప్తారు? మీరు చూస్తున్నారండి, ఇప్పుడు 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ఎట్లా ఉన్నాడు, ఈ 6 నెలల కాలంలో ఎలా ఉన్నాడు, ఇదే మనకు తేడా తెలుస్తుంది. పదవి ఉన్నప్పుడు పరదాల చాటును దాక్కున్న జగన్మోహన్ రెడ్డి పదవి పోయాక కొత్తగా ప్రెస్ మీట్లు పెడుతున్నాడు. కొత్తగా అంటే తన ఎమ్మెల్యేలని, తర్వాత తన మాజీ మంత్రులు కావచ్చు, ఎమ్మెల్సీలను కావచ్చు, ఎంపీలను కావచ్చు కలవటం, కలిసినా కూడా ఒకే స్క్రిప్ట్ పదే పదే చెప్పడం. ఇంకా ఆయనకంటే ఇంకా వేరే ఏం చేత కాదు పాపం. అంతకు మించి ఆయన ఎదగలేదు ఆయన బ్రెయిన్. కాబట్టి వాళ్ళకు కూడా వినేవాళ్ళకు కూడా విసుగొచ్చేలాగా చేశాడు. అది ఒకటి. రెండోది, ఈ ఇటీవలి కాలంలో ఎవరైతే మంత్రులుగా పనిచేశారో వాళ్ళందరిలోనూ ఒక పరివర్తన కనిపిస్తుంది. ఏ రకంగా అంటే, ఒక బూతులు మాట్లాడే ఒక మొత్తం మంత్రులు, అంటే చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం వచ్చాక వాళ్ళలో వచ్చిన మార్పు ఏంటంటే, ఇప్పుడు కొత్త కొత్త పదాలు వాడుతున్నారు. చంద్రబాబు నాయుడు హుందాతనం అంటున్నారు, చంద్రబాబు నాయుడు సూపర్ అంటున్నారు, చంద్రబాబు నాయుడే నిజమైన నాయకుడు అంటున్నారు. అంటే వాళ్ళ నాలుకలు, నరల్లేని నాలుకలు తిరగబడ్డాయా? అంటే ఇది చాలా మంచి ఒక మార్పు కదండి. అంటే కూటమి ప్రభుత్వం వచ్చాక వచ్చిన మార్పుల్లో ఇది మనం ముందుగా చెప్పుకోవాలి. ఎందుకు చెప్పుకోవాలి అంటే, చంద్రబాబు నాయుడు హయాంలో వాళ్ళల్లో అంటే వాళ్ళు మనుషులు అనే ఒక స్పృహ వచ్చింది. అంటే వాళ్ళ అవసరం కోసం వచ్చినా కూడా అది మంచిదే. 5 ఏళ్ళు బూతులు మాట్లాడి పదవులు తెచ్చుకున్న పెద్ద మనుషులందరూ పదవులు పోయాక భూమి మీదకి వచ్చారు. తర్వాత ఈరోజు వాళ్ళందరూ కూడా అంటే వాళ్ళని కాపాడుకోవడం తెలియని జగన్మోహన్ రెడ్డి ఒక పక్క ఎలా దూకేయాలి ఈ పార్టీలోంచి, ఈ కేసుల్లోంచి ఎలా తప్పించుకోవాలి, జగన్మోహన్ రెడ్డిని ఎలా ఇరికించాలి అని వీళ్ళు తాపత్రయపడుతుంటే, తెల్లారి లేచిన దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు కూటమిలో తెలుగుదేశాన్ని జనసేనని ఎలా విడదీయాలి, ఇది ఫస్ట్ ఆయన ఆలోచన. దీనికి ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యారో 2023లో, ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ వెళ్ళి కలిశారో, బయటకు వచ్చి ఎప్పుడైతే మేము కలిసి పని చేస్తాము, కలిసి నడుస్తామన్నారో, ఆ రోజు మొదలైందండి. అది నిరంతరం కొనసాగుతూనే ఉంది ఆ ప్రక్రియ. మొన్న అల్లు అర్జున్ విషయంలో కూడా అదే కదా. అంటే పవన్ కళ్యాణ్కి ఇబ్బంది పెట్టాలి, అల్లు అర్జున్ విషయంలో వాళ్ళు సపోర్ట్ చేసినట్టుంటే అక్కడ అది పవన్ కళ్యాణ్ని నష్టపెట్టినట్టు. అంటే ప్రజల్లో ఒక నెగిటివిటీ తీసుకురావచ్చు. అది పిచ్చి ఆలోచన కదండి. ఎప్పుడు చూసినా నువ్వెందుకు ముఖ్యమంత్రివి కావు అని పవన్ కళ్యాణ్ని, నువ్వెందుకు అప్పుడే మీకు గుర్తుంటే ఎందుకు 21 సీట్లే తీసుకున్నావు, 60 అడగచ్చు కదా, నీకెందుకు, ఇప్పుడు అసెంబ్లీ గేటు కూడా తాకడానికి పనికిరావు అన్నవాడిని ఎన్ని సీట్లు తీసుకురావాలో మీరేంటి చెప్పేది బోడీ కదా. అంటే అతని మనసుని కలుషితం చేయాలని ట్రై చేశారు. కానీ హీఈస్ వెరీ క్లియర్, ఎవరు పవన్ కళ్యాణ్ అవేవి కాదు. అంతకుముందు అసలు పోటీ చేయలేదు. ఫస్ట్ ఒక టర్మ్, ఈ టర్మ్ పోటీ చేద్దాం అనుకున్నారు. పోటీ చేద్దాం అనుకున్నప్పుడు ఆయన పట్టు విడుపులు, ఆయన పద్ధతి, ఓకే నాకు ఇన్ని ఇస్తారా, ఇంకా 2 వదులుకున్నాడు ఆయన. అంటే రాజకీయాల్లో ఎదగాలనుకునే వ్యక్తులు చేసే పని అది. రాజకీయాల్లో భ్రష్టు పట్టాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి లాగా ఉండాలి. రాజకీయాల్లో మనం పెద్దల్ని గౌరవిస్తూ ముందుకెళ్ళాలనుకుంటే పవన్ కళ్యాణ్ లాగా చంద్రబాబు నాయుడు గురువుగా భావించి ఆయన ఇప్పుడు కూడా ఏమంటున్నాడు, ఇంకొక 5 ఏళ్ళు మీరే ఉండండి అన్నాడు.
అంతేగాని నాకెందుకు మీరు ముఖ్యమంత్రి పదవిని ఇవ్వరు అని అడగలే కదా. అంటే అతను నేను తెలుసుకోవాలి నేర్చుకోవాలి అనుకుంటున్నాడు తప్ప నాకు వచ్చేసు అంతా అని అనలేదు ఎప్పుడు. ఎవరు చంద్రబాబు నాయుడు ఈజ్ ద రైట్ పర్సన్ అంటాడు ఈ రోజుకి కూడా కదా. అంటే అది నేర్చుకోవాలండి. అంటే జగన్మోహన్ రెడ్డికి సమస్య ఏంటంటే అతను రాజకీయ నాయకుడు కాదు. మనం గతంలో చాలాసార్లు చెప్పుకున్నాం. యాదృచ్ఛికంగా తండ్రి చనిపోవడంతో అతను అదృష్టం పండి తంతే బోర్లు బొట్ల పడ్డట్టు సంతకాలు సేకరించి ముఖ్యమంత్రి అయిపోయాడు. చెల్లెలు అందుకు పాపం చాలా దోహదం చేసింది అతనికి. షర్మిలని మనం ఈ విషయంలో మాత్రం తిట్టాలి, నువ్వెందుకు ఇట్లాంటి పాడు పని చేసావని. అయితే మరో పక్క మెచ్చుకోవాలి. అంటే కనీసం ఒక టర్మ్ తోటి ఈ దరిద్రం వదిలిపోయిందని. ఇక్కడ 2 అంశాలు. తర్వాత ఇప్పుడు 2025లో ఏం చేయబోతున్నారు? ఏమీ లేదండి. తెల్లారు లేచి సూపర్ 6 మీరు అమలు చేయలేదు, ఆ ఒక్కటి పట్టుకుంటాడు. నువ్వు మద్యపాన నిషేధం ఎందుకు చేయలేదని మనం అడగాలి. అంటే ఎదురు ప్రశ్నించడం తెలుగుదేశం కూటమి అలవాటు చేసుకోవాలి. వాళ్ళు పోన్లే వాడి పాపానికి వాడిపోతాడు అనుకోకూడదు. ఎందుకంటే ఇది ఒక చెదలాగా అన్నమాట. ఈ జగన్మోహన్ రెడ్డి అనేవాడు చెదలు పాకేస్తాయి, ఎంత నెగిటివిటీ ప్రచారం చేయాలా అని చూస్తాయి. కాబట్టి ప్రతి నియోజకవర్గంలోనూ జగన్మోహన్ రెడ్డి చేసిన 5 ఏళ్ల పాలనలో చేసిన అప్పులన్నీ, ఎన్ని ఆస్తులు తాకట్టు పెట్టాడు, ఎంతమందిని చంపించాడు, ఢిల్లీ వెళ్ళి ఏ రకంగా ధర్నాలు చేశాడు, ఇక్కడ విజయవాడలో ఏ రకంగా ఆ బ్రిడ్జ్ కూలగొట్టాలనుకున్నాడు, ప్రతి ఒక్క అంశాన్ని మనం గతంలో కూడా చెప్పాం. ఆడియో విజువల్స్ వేయాలండి, తప్పదు. లేకపోతే ప్రజల్లో ఇంకా కొద్దిగా మంచివాడేమో జగన్మోహన్ రెడ్డి అనే ఒక పాడు ఆలోచన ఉంటుంది. దీన్ని త్రుటిలోనే అంటే మొగ్గలోనే తుంచేయాలంటున్నాను నేను. ఇప్పుడు 6 నెలలే అయింది కాబట్టి ఇప్పుడు తుంచితేనే 2029కి ఈ చెద మొత్తం సమూలంగా నాశనం చేయడానికి అవుతుంది జగన్మోహన్ రెడ్డి అనే చెద. కాబట్టి ఇంకా దీన్ని ఇలాగే కొనసాగిస్తాడండి. ఇప్పుడు తెల్లారు లేచి ఇన్ని అప్పులు చేసేసారు, అన్ని అప్పులు చేసేసారు అంటాడు. అసలు అప్పులు ఎప్పుడు వచ్చాయి? ఫస్ట్ ఆ అప్పులతోటే రాష్ట్రం వచ్చిందనే జ్ఞానం కూడా లేదు. రెండోది రాష్ట్రాన్ని నడపాలంటే కొంత అప్పులు చేయాలి, కానీ అప్పులు పద్ధతిగా చేశారు చంద్రబాబు నాయుడు గారు. అంటే ఒక అప్పు తీసుకొస్తే దానికి వడ్డీ ఏ రకంగా కట్టాలి, ఎంత తక్కువ కట్టాలి, దాన్ని ఎంత టర్మ్లో దాన్ని మళ్ళీ మనం రీపే చేయాలి అంటే ఒక కనీస అవగాహనతో చేశారని, ఒక విజన్తో చేశారు. వేరాజ్ ఈయన మంగళవారం వస్తే ఆర్బీఐ దగ్గర దేవిరించి, కేంద్రం దగ్గరికి వెళ్ళి నా కేసులు రద్దు చేయండి, నా మీద కేసులు అక్కడ దేవిరించి, నీ బతుకంతా ఒక చిప్ప పట్టుకున్నట్టుగా పట్టుకుని నిల్చున్నావు నువ్వు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఎప్పటికైనా ఈ రాష్ట్రానికి ఒక చదే అంటాను నేను, ఒక డేంజర్ అతను. కాబట్టి 2025 కాదండి, 26, 27, 28, 29 కూడా ఇలాగే ట్రై చేస్తాడు. 29లోపు జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్తేనే ఈ రాష్ట్రానికి ఒక విముక్తి. సత్యమూర్తి గారు, మనం చూసుకుంటే దాదాపు 2019లో తను చేసినటువంటి ఒక రాజకీయం ఒక రకం ఉంది. 2019 నుంచి తనకు 2024 దాకా తన హయాంలో ఎన్నో రకాల రాజకీయాలు చేశాడు, అది కూడా చూసాం. అయితే గతంలో అంతకుముందు ఫ్యాక్షిజం ఏదైతే ఉందో, వాళ్ళ తాతల కాలం నాటి ఏదైతే ఉందో అవన్నీ కూడా తీసుకొద్దామంటే సోషల్ మీడియా కానీ లేదంటే మనకి ఇప్పుడున్న మీడియా ప్రభావం ఉంది కాబట్టి కొంత వెనక్కి తగ్గాడేమో తెలియదు. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత హత్య రాజకీయాలు అని చెప్పి మిగతా ఎన్నో అని చెప్పి చెప్తున్నాడు. సో ఇవన్నీ ఒక ఎత్తు పాత చింతకాయ పచ్చడి అయితే 2025 నాటికి మీ ఊహాగానాలు ఎలా ఉన్నాయి? ఎలాంటి రాజకీయాలు చేయబోతున్నాడు జగన్ అంటే ఏం చెప్తారు? ముందుగా మీకు, దుర్గా గారికి, లియో ప్రేక్షకులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఆంగ్ల సంవత్సరం అయినా కానీ మనం దీన్ని కూడా సెలబ్రేట్ చేసుకుందాం. ఇప్పుడు ఎటు ఉగాది వస్తే తెలుగు న్యూ ఇయర్ ఎటు జరుపుకుంటాం, ఇది కూడా అంత మనం న్యూ ఇయర్ సెలబ్రేట్ అందరూ చేసుకుంటున్నారు కాబట్టి మనం ఈ సందర్భంగా కూడా అందరికీ శుభాకాంక్షలు చెప్పుకోవటంలో తప్పలేదు. ఇక్కడ మీరు జగన్మోహన్ రెడ్డి ఈ కొత్త సంవత్సరంలో ఏం కుట్రలు పన్నుతాడు అని అడుగుతున్నారు. అసలు జగన్మోహన్ రెడ్డికి తెలిసిందే కుట్రలు. జగన్మోహన్ రెడ్డి కుట్రలు పన్నటమే అతనికి తెలిసిన విద్య. అతనికి రాజకీయం తెలియదు. అంటే రాజకీయం అంటే ఏంటి అంటే
ప్రజల సంక్షేమం కోసం, ప్రజల బాగు కోసం, ప్రజల మేలు కోసం ఒక పదవిలోకి వచ్చి వాళ్ళ అభివృద్ధికి పాటుపడటం రాజకీయం. దాన్ని రాజకీయం అంటారు, పాలిటిక్స్ అంటారు. జగన్మోహన్ రెడ్డికి రాజకీయం అంటే ఏంటి అంటే ఒక పదవిలోకి వచ్చేసి రాజకీయం ద్వారానే పదవి వస్తుంది కదా. లేకపోతే ముఖ్యమంత్రి ఎట్ట అవుతాడు? బాగా చదువుకున్నవాడైతే ఐఏఎస్ ఐపీఎస్ అవుతాడు. లేకపోతే ఇంకోటి ఎవరైనా చార్టెడ్ అకౌంటెంట్, డాక్టరు, లాయరు అవుతాడు. రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలంటే రాజకీయాల్లోకి రావాలి కదా. అందుకని జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లోకి వచ్చాడు. చదువేటో అబ్బలేదు, చిన్నప్పటి నుంచి చదువేటో అబ్బలేదు. అసెంబ్లీలో ఒకసారి బాగా చెప్పాడు, నేను ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, 10th ఫస్ట్, ఇంటర్లో ఫస్ట్. సూపర్. అప్పటిదాకా తెలియదు నిజంగా కూడా. అప్పటిదాకా కూడా ఈయనకి 10th క్లాసు ఫస్ట్ క్లాస్ వచ్చిన విషయం ఎవరికి తెలియదు. మరి వాళ్ళ నాన్న అసెంబ్లీలో ఏం చెప్పాడు అంటే, అవునయ్యా మా కొడుకుని నేను ఉన్నత చదువుల కోసం నేను పంపించాను, హోమ్ సిక్ తోటి రిటర్న్ వచ్చాడు అని చెప్పాడు. మరి 10th తర్వాత పంపించాడా, ఇంటర్ తర్వాత పంపించాడా, డిగ్రీ తర్వాత పంపించాడా అనేది చెప్పలే రాజశేఖర రెడ్డి. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి వేసే ఎత్తుగడలు ఎట్లా ఉంటాయంటే, చెల్లిని ఉపయోగించుకోవాలి, తల్లిని ఉపయోగించుకోవాలి, తర్వాత పక్కకి జరపాలి. వివేకానంద రెడ్డిని ఉపయోగించుకోవాలి, తర్వాత వివేకానంద రెడ్డిని పక్కకి జరపాలి. ఇప్పుడు చాలామంది మంత్రుల్ని అసలు ఎవడైనా కానీ నీకు మంత్రుని 2.5 సంవత్సరాలే నీకు టైం ఇస్తున్నా, 2.5 సంవత్సరాల తర్వాత నేను తీసేస్తా అని ఎవడన్నా చెప్తాడా? అట్లా చెబితే ఆ మంత్రి ఏమనుకుంటాడు, అచ్చా నేనుండేది 2.5 సంవత్సరాలు, ఈ 2.5 సంవత్సరాల్లో దోచుకుందాం అనుకుంటాడా అనుకోడా? ఎంతవరకు దోచుకునేది 2.5 సంవత్సరాలు 2.5 సంవత్సరాలు అనుకుంటాడా అనుకోడా? అట్లా అన్నాడు. అట్లా అని కొంతమందిని మార్చాడు, ఒక 5గురిని కంటిన్యూ చేశాడు. వీళ్ళని ఎందుకు కంటిన్యూ చేసావు అని అడిగారు వాళ్ళు. నా ఇష్టం అన్నాడు. అంటే ప్రతిదీ కూడా కుట్రపూరితంగా, మోసపూరితంగా చేయటం తప్ప జగన్మోహన్ రెడ్డికి క్రెడిబిలిటీ లేదు. అట్లా ఎట్లా అండి, మీరు అట్లా కామెంట్ చేస్తారనొచ్చు. జగన్మోహన్ రెడ్డి అంతకు ముందర ఏం చెప్పాడు, నేను మాట తప్పను, మడమ తిప్పను, అసలు నా వంశం ఎటువంటి వంశం, సూపర్ వంశం, మాట తప్పను మడమ తిప్పను అన్నాడు కదా. ఇప్పుడు ఆ మాట అంటున్నాడా? ఏంది వంశం మారిందా, మాట మారిందా? ఏం మారింది? నువ్వు ఎందుకు అంటలేదు ఆ మాట? ఎందుకు అంటలేదు అంటే, నువ్వు చెప్పినవన్నీ తప్పులే కాబట్టి, నువ్వు చేసినవన్నీ తప్పులే కాబట్టి నువ్వు ఆ పదాన్ని మాట్లాడాల. మళ్ళీ ఆ మాట్లాడే అర్హతే నువ్వు కోల్పోయావు. నేను మాట తప్పను మడమ తిప్పను అన్నవాడివి ఈ రోజున ఆ మాట ఎందుకు మాట్లాడలేదు? ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు మెయిన్గా ఏంటి అంటే, మళ్ళీ అధికారం రావాలి. మళ్ళీ అధికారంలోకి వస్తే, ఎందుకంటే 5 ఏళ్లలో ఎట్లా దోచుకోవాలి అనేది ట్రైనింగ్ పొందాడు, మొత్తం దోచుకున్నాడు, సక్సెస్ఫుల్గా దోచుకున్నాడు, ఆధారాలు లేకుండా దోచుకున్నాడు. కాబట్టి ఉవ్విళ్ళు ఊరుతున్నాడు, కళ్ళు మూసుకుంటే 5 ఏళ్ళు గడిచిపోవాలని అనుకుంటున్నాడు. ఓకే, నిజంగా 2019 నుంచి 24 దాకా కాకుండా నిజంగా మళ్ళీ కంటిన్యూ అయ్యి ఉంటే ఏపీ పరిస్థితి ఏమై ఉండేది? ఈ అడుక్కు తినేది ఆ 5 ఏళ్లలోనే అడుక్కు తినేది అంటుంటే, ఇప్పుడు మీరు ఒకటే గమనించండి, ఇప్పుడు ఆ 5 సంవత్సరాల కాలంలో రాష్ట్రం అధోగతి పాలైంది, ఇందులో ఎటువంటి డౌటు లేదు. అమర్ రాజా బ్యాటరీని కూడా అక్కడి నుంచి తరిమి కొట్టాడంటే ఇంక నీకు ఏం చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గురించి? విశాఖపట్నాన్ని ఐటీ హబ్గా చేద్దామని అక్కడ మిలీనియం టవర్స్ కడితే ఆ టవర్స్లో మొత్తం అందరినీ ఖాళీ చేయించాడు. అంటే ఇవి చిన్న ఉదాహరణలు. మీకు అట్లా చేసిన వ్యక్తి ఇప్పుడు
ఇప్పుడు అంతా కూడా జగన్మోహన్ రెడ్డి తన దగ్గర ఉన్న 1,00,000 కోట్ల రూపాయలతోటి ఇప్పుడు కొత్త గేమ్ మొదలుపెట్టాడు. కొత్త గేమ్ ఎటువంటి గేమ్ మొదలుపెట్టాడంటే సోషల్ మీడియా ద్వారా ఒక పెద్ద గేమ్ని మొదలుపెట్టాడు. చేస్తున్నాడు, విపరీతంగా తప్పుడు సమాచారాన్ని పంపు చేస్తూ ఉన్నాడు. సమాజంలోకి అసలు విష ప్రచారాన్ని వదులుతూ ఉన్నాడు. ప్రతిరోజు ఇదే పని. సోషల్ మీడియా ద్వారా కుట్ర పన్నాలి, అస్థిరపరచాలి ప్రభుత్వాన్ని అనేది జగన్మోహన్ రెడ్డి ప్రధానమైన టార్గెట్. ఆ టార్గెట్ ప్రకారమే ఈ అల్లు అర్జున్ని రెచ్చగొట్టి అంటే అంటే కాపు కులాన్ని రెచ్చగొట్టాలని కుట్ర పన్నాడు. అది కుదరలేదు, సాధ్యం కాలేదు. మీరు ఇంట్రడక్షన్లో చెప్పినట్టు మొత్తం 36 మందిని చంపేశాడు చంద్రబాబు నాయుడు అని చెప్పాడు. 36 మంది లిస్ట్ ఏదిరా అంటే ఇప్పటివరకు ఇవ్వాల లేదు కదా. అంటే అది కాదు, ఉంటే కదా అక్కడ ఇవ్వటానికి. నీకు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చేసింది, రాష్ట్రపతి పాలన పెట్టాలన్నాడు. రాష్ట్రపతి పాలన ఎప్పుడు పెడతారో ఎందుకు పెడతారో కూడా తెలియదు. అంటే జగన్మోహన్ రెడ్డికి కుట్రలకి అంతు లేదు. అసలు అంతు అనేది లేదు. విజయవాడలో వరదలు వస్తే ఒక అమ్మాయిని నిలబెట్టి నా చుట్టూతా మొత్తం శవాలే ఉన్నాయి అని చెప్పించి వీడియో వదిలాడు. తీరా వీడియో ఏంటిరా అని చూస్తే అది ఒక ఐపీఎస్ ఆఫీసరు, మాజీ ఐపీఎస్ ఇంకా ఉన్నాడు, సర్వీసులో ఉన్నాడు, పోస్టింగ్ అవ్వలేదు. ఐపీఎస్ ఆఫీసర్కి సంబంధించిన ఒక గ్యాంగ్ అనమాట, ముఠా. ఆ ముఠా వెళ్ళిపోయి విజయవాడలో అసలు వరద సహాయం అందట్లేదు, చుట్టూతా కనుచూపు మేరలో అన్ని శవాలే కనపడుతున్నాయి. అది బంగ్లాదేశ్కి సంబంధించిన ఫోటోలు తీసుకొచ్చి ఆ ఫోటోలు తీసి ఇది వేయటం, ఒక అమ్మాయిని నిలబెట్టి చెప్పించటం, ఇటువంటి కుట్రలు చేశాడు. ఇప్పుడు లేటెస్ట్గా ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే ఒకడు తెలుగుదేశం కండువా వేసుకొని ఒకడు వస్తాడు. ఒకడు వచ్చి వాడు చెప్తాడు, ఈ రాష్ట్రాన్ని మేము అభివృద్ధి చెయ్యం అని చెప్తూ ఉంటాడు. పక్క నుంచి ఒక అమ్మాయి వస్తుంది అనమాట. ఆ అమ్మాయి వచ్చి మేము 17 మెడికల్ కాలేజీలు తెచ్చాం, మేము అది తెచ్చాం అంటే వైసీపీ జెండా పట్టుకొని ఉంటుంది. మేము రాష్ట్రాన్ని అభివృద్ధి చేసాం, మేము ఓడర్ రేవులు కట్టాం, మేము ఇది కట్టాం అది కట్టాం అని చెప్పి ఒక అమ్మాయి చెప్తూ ఉంటుంది. ఇటువంటివి మార్కెట్లోకి విపరీతంగా వదులుతున్నాడు. మొత్తం హైదరాబాదులో ఒక 5 ఆఫీసులు పెట్టాడు, బెంగళూరులో 2-3 ఆఫీసులు ఉన్నాయి. నీకు విదేశాల్లో ఇక్కడి నుంచి అంటే ఇక్కడ పోలీసులు ఏమైనా పట్టుకుంటారేమోనని తప్పుడు ఐపీ అడ్రస్సులు కావాలి కదా, అందుకని విదేశాలలో బ్రాంచీలు ఓపెన్ చేశాడు. ఏది ఈ విష ప్రచారం చేయటానికి. ఇప్పుడు సమాజంలో అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. జగన్మోహన్ రెడ్డి విష ప్రచారాన్ని మొదలుపెట్టాడు, ఆల్రెడీ మొదలుపెట్టాడు, చేస్తున్నాడు. అందుకనే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏం చేస్తున్నది అంటే ఈ తప్పుడు సోషల్ మీడియా ప్రచారం మీద దానికి యాంటీ క్యాంపెయిన్ మొదలుపెట్టింది. సోషల్ మీడియాని నమ్మద్దు, సోషల్ మీడియాని నమ్మితే మీరు అధోగతి పాలవుతారు అని చెప్పి యాంటీ క్యాంపెయిన్ వాళ్ళు మొదలుపెట్టారు. జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడు, అసలు 60 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని క్యాంపెయిన్ మొదలుపెట్టాడు. 60 మంది ఏది ఈ 6 నెలల కాలంలో, ఈ 6 నెలల కాలంలో 60 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు అని నీకు తెలిసినప్పుడు నీ సాక్షి పేపర్లో 60 మంది రైతుల ఫోటోలు వేయగలుగుతావా జగన్? అంటే ఎన్ని తప్పుడు ప్రచారాలు చేస్తున్నాడంటే చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత 1,70,000 కోట్ల రూపాయల అప్పులు చేశాడని మొదలుపెట్టాడు. అంతకుముందు కరెక్ట్గా 4 రోజుల కిందట 76,000 కోట్లు అప్పు చేశాడు చంద్రబాబు నాయుడు అని చెప్పి పెట్టాడు పోస్టు. కరెక్ట్గా 4-5 రోజుల తర్వాత 1,76,000 కోట్లు అంటే 1,00,000 కోట్లు ఒక వారం రోజుల్లో అప్పు చేసాడా? అంటే ఇటువంటి తప్పుడు ప్రచారాలు చెయ్యటం అనేది జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ మొదలుపెట్టాడు. ఈ 2025లో
జగన్మోహన్ రెడ్డి ప్లాన్ అంతా ఇదే ఉంటుంది. మొత్తం సోషల్ మీడియాని ఉపయోగించుకొని, అంటే నేను ఇప్పటికి చాలా ఉదాహరణలు చెప్పా కదా. 60 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అధికారంలోకి, తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే 36 మందిని చంపారన్నాడు. 6 నెలల కాలంలో 60 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నాడు. 1,70,000 కోట్ల రూపాయలు అప్పు చేశాడు చంద్రబాబు నాయుడు అని చెప్తున్నాడు. ఇప్పుడు ఈ మొత్తం కూడా అంటే విషతుల్యం చేయటానికి, సమాజంలో ఉన్న సమాచార వ్యవస్థని విషతుల్యం చేయటానికి జగన్మోహన్ రెడ్డి మొత్తం కంకణం కట్టుకొని ఉన్నాడు. 100 కోట్ల రూపాయలు పంపు చేస్తూ ఉన్నాడు. మొత్తం ఇప్పుడు మీరు గమనించండి, జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నంతకాలం కొంతమంది విచ్చల విడిగా అమ్మనాభూతులు తిడుతూ పోస్టులు పెట్టారు. ఇప్పుడు వాళ్ళందరూ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. అందుకని ఇప్పుడు తన దగ్గర ఉన్న డబ్బులు ఎరేసి కొత్త వాళ్ళని తీసుకొస్తున్నాడు. మీరు గమనించండి, మొత్తం అందరూ కొత్త వాళ్ళు, కొత్త పేర్లు, కొత్త సోషల్ మీడియా అకౌంట్లు, కొత్త యూట్యూబర్లు, మొత్తం ఫేస్బుక్లో కొత్త అకౌంట్లు వచ్చేసినాయి, యూట్యూబ్లో వచ్చేసినాయి, ఇన్స్టాగ్రామ్ రీల్స్, కొత్త వాళ్ళు వచ్చేసారు. మొత్తం పాత వాళ్ళందరూ జైళ్ళ చుట్టూ తిరుగుతున్నారు. బ్రదర్స్, కొత్త వాళ్ళకి చెప్తున్నా నేను, జాగ్రత్తగా ఉండండి మీరు. ఎందుకంటే తప్పుడు ప్రచారం చేస్తే సమాజం ఊరుకోదు. మీకు ప్రభుత్వం సంగతి పక్కన పెట్టండి, ప్రభుత్వం మేము కక్ష సాధించమని చెప్పి వాళ్ళ పని ఏదో వాళ్ళు చేసుకుంటున్నారు. బట్ సొసైటీ విల్ నాట్ యాక్సెప్ట్ ఈ విష ప్రచారాన్ని. సొసైటీ యాక్సెప్ట్ చేయదు. జగన్మోహన్ రెడ్డి ఈ 2025వ సంవత్సరం మొత్తం ఈ కుట్రలతోటి, అంటే సోషల్ మీడియా కుట్ర, మొత్తం సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్రని మొత్తం పక్కడబందీగా ఇంప్లిమెంట్ చేయబోతున్నాడు. ఇది జరగబోతున్నది. ఇప్పటికే మొదలుపెట్టాడు, కొత్త అకౌంట్లు తీసుకొచ్చాడు. మొత్తం జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు, నన్ను ముందర నేను మీకు ఏదైతే ప్రాబ్లం అవుతుందో అది నా పేరు మీద పెట్టండి, ముందు నన్ను ఎట్లా అరెస్ట్ చేస్తారో చూద్దాం అంటున్నాడు. అభూత కల్పనలు సాక్షి పేపర్లో రాయిస్తున్నాడు, సాక్షి టీవీలో చెప్పిస్తున్నాడు. మొత్తం సాక్షి టీవీలో ఒక బ్యాచ్ ఉంటుంది. ఆ బ్యాచ్ వచ్చి వల్గర్ లాంగ్వేజ్ తోటి ఇంకా మాట్లాడుతూనే ఉన్నారు. అంటే కొత్త వాళ్ళని మార్చాడు, మళ్ళీ అధికారం పోగానే కొత్త వాళ్ళని మార్చి కొత్త వాళ్ళని తీసుకొచ్చి చెప్తూ ఉన్నాడు. వాళ్ళు ఏదో ఆ యాంకర్ శ్యామలను తీసుకొచ్చి పెట్టాడు. ఆమెదో వచ్చి చెప్తూ ఉన్నది అనమాట. ఒక చంద్రబాబు గారు మీకు ఎందుకు ఇంత కక్ష రైతుల మీద అంటే యాక్షన్ చేస్తూ చెబుతుంది. రైతుల మీద కక్ష. ఒకసారి చూడు, చంద్రబాబు నాయుడు నిన్న ఒక ప్రజెంటేషన్ ఇచ్చాడు. అంటే కృష్ణా గోదావరి నదుల్ని ఎట్లా లింక్ చేయాలి అని. బనకచెర్ల హెడ్ రెగ్యులేటరు అందుకు తెలుసా శ్యామల? ఎక్కడుందో తెలుసా? అసలు మొత్తం ఎట్లా చేయాలి, ఎట్లా కొత్త ప్లాన్ ఎట్లా వేయాలి, 82,000 కోట్ల రూపాయలు దాన్ని అంత తీసుకొచ్చి కృష్ణా గోదావరి ఉన్న జలాశయాలని, వాటి రిజర్వాయర్లని స్టెబిలైజ్ చేసే ప్లాన్ ఆయన వేస్తూ ఉంటే, నీకు రైతులు అంటే ప్రేమ లేదా, నీకు ఎందుకు రైతులు అంటే అంత కక్ష అని పెద్ద వచ్చేసే సినిమా యాక్టర్ కదా, వచ్చి యాక్షన్ చేస్తూ మాట్లాడుతుంది. ఈ లేటెస్ట్గా మొన్న ఒక 10 రోజుల కిందట గోరంట్ల మాధవ్ అనే అతన్ని తీసుకొచ్చి అధికార ప్రతినిధి అన్నాడు. గోరంట్ల మాధవ్ అనగానే వీడియో గుర్తుకొస్తుంది. అటువంటి వాళ్ళని తీసుకొచ్చి ఆ రోజా చెప్తుంది, మంత్రిగా చేసింది కదా, బాగా సంపాదించుకుంది, తిరుపతిలో కూడా బాగానే సంపాదించుకుంది కదా. ఆమె వచ్చి ఏం చెబుతుందంటే, దమ్ముంటే నన్ను అరెస్ట్ చేయి అంటున్నది. ఎటు అరెస్ట్ చేస్తారు, ఎటు దొరికినాయి, చాలా దొరికినాయి, ఎటు అది జరుగుతుంది. నేను అట్లా అన్నాను కాబట్టి నా మీద కక్ష సాధిస్తున్నారని చెప్పుకోవటానికి అట్లా పేరుని నానేది చూసాం. అంటే పేరుని నాని ఎపిసోడ్లో కూడా అంతే, నన్ను చంద్రబాబు నాయుడు మా ఆవిడని అరెస్ట్ చేయొద్దన్నాడు అని చెబుతున్నాడు. మరి అరెస్ట్ చేయొద్దన్నప్పుడు కోర్టుకి ఎందుకు వెళ్ళావు? మీ ఆవిడ కోర్టుకి ఎందుకు వెళ్ళింది? యాంటిసిపేటరీ బెయిల్ ఎందుకు తెచ్చుకుంది?
చంద్రబాబు హామీ ఇచ్చాడు కదా, వదిలేయాల్సింది. యాంటిసిపేటరీ బెయిల్ కోసం ఎందుకు వెళ్ళావు కోర్టుకి? ఎందుకు తెచ్చుకున్నావు? నువ్వే చెబుతున్నావు కదా చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయొద్దన్నాడని. అంటే ఎందుకు చెప్తున్నా అంటే ఇవన్నీ ఎగ్జాంపుల్స్. ఈ ఈ చీడ ఇంకా వదలలేదు. ఇందాక దుర్గ గారు కూడా చెప్పినట్టు ఈ చీడ మామూలుగా మందు కొట్టి వదిలితే, ఇప్పుడు మామూలుగా పేనుబంక పట్టింది అనుకోండి, ఒకసారి కొడితే పోయినట్టే కనపడుతుంది, మళ్ళీ వస్తుంది, మళ్ళీ 15 రోజులకి మళ్ళీ మందు పిచికారీ చేయాలి దాని మీద, చేస్తే పేనుబంక పోతుంది. అట్లా శాశ్వతంగా ఈ పేనుబంకను పోగొట్టుకోవాలి. పోగొట్టుకోవటానికి మరి తన పాలనా అనుభవం అంటే గుర్తొచ్చింది. అసలు చంద్రబాబు నాయుడికి అడ్మినిస్ట్రేషనే చేత కాదు అంటున్నాడు ఈ జగన్. అసలు చంద్రబాబు నాయుడికి చేత అయిందే అడ్మినిస్ట్రేషన్. అలా కాదు సార్, చంద్రబాబు మీరు అర్థం చేసుకోలేదు. చంద్రబాబు నాయుడు గారికి ఇట్లాగా మరి లక్షల కోట్లు తినడం తెలియదు కదా. అదే విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడికి అడ్మినిస్ట్రేషన్ రాదు అంటే నీకు వచ్చా? నువ్వేం చేసావు? 2019-24 దాకా నువ్వేం చేసావు? నువ్వేం చేసావు? నువ్వు చేసిన ఘనకార్యం, నీ అడ్మినిస్ట్రేషన్ ఘనకార్యం ఏంటి అంటే కాదంబరి జత్వాని అనే ఒక సినిమా నటిని అరెస్ట్ చేసి తీసుకురావడానికి 3 IPS ఆఫీసర్లని నీ హైర్డ్ గుండాల్లాగా వాడుకున్నావు. అది నీ అడ్మినిస్ట్రేషన్. ఇటువంటివి చాలా ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో అప్రమత్తంగా ఉండాల్సింది ఎవరు అంటే రాష్ట్ర ప్రభుత్వం, లేకపోతే తెలుగుదేశం నాయకులు, జనసేన నాయకులు కాదు, రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. జగన్మోహన్ రెడ్డి వేసే ఈ మాయాజాలంలో చిక్కుకోకుండా ఉండాలి. కనకదుర్గ గారు మనం చూసుకుంటే తల్లి కావచ్చు, ఓ పక్కన విజయమ్మ కావచ్చు, షర్మిల కావచ్చు, సునీత కావచ్చు, గతంలో 2019లో బాబాయ్ కావచ్చు, బాబాయ్ హత్యతో సీఎం అయ్యాడు. మొత్తానికి 2024లో పూర్తిగా కోల్పోయాడు. ఇప్పుడు ఈ ముగ్గురులో ఎవరికి వేటు పడబోతుంది అంటే ఏం చెప్తారు? వాళ్ళకెందుకు వేటు పడుతుందండి? వాళ్ళు వేటు వేయడానికి రెడీగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డిని. ఆల్రెడీ వేసినట్టే కదా. ఇప్పుడు మీరు ఎట్టి బస్సులోనూ ఓడించండి మా అన్నయ్యని. మా అన్నయ్యని మంత్రిగా కూడా చేయొద్దండి, ఎమ్మెల్యేగా కూడా చేయొద్దండి. ఖచ్చితంగా మీరు అన్నట్టుగా వాళ్ళన్న మాటలకి గిఫ్ట్ కిందనే మనం చూసుకున్నాం. పూర్తిగా వైసీపీ కోల్పోయింది. సో రిటర్న్ గిఫ్ట్ ఏమైనా ఇవ్వబోతున్నాడా 2025లో వీళ్ళు ముగ్గురికి అంటే ఏం చెప్తారు? రిటర్న్ గిఫ్ట్ అంటే వాళ్ళని చంపాలి, మళ్ళీ ఒక 3 గొడ్డలు తయారు చేయించాలి. ఎందుకంటే వాడాడు కదా, కొంచెం పాపం డబ్బులు ఎక్కువ కదా, మళ్ళీ 3 బంగారు గొడ్డళ్ళు చేయించాలి. ఇప్పుడు మరి కదిరికి పంపిస్తాడో ఎక్కడికి పంపిస్తాడో తెలియదు, కానీ ఇప్పుడు అవకాశం ఉండదు. ఇందాక సచిమూర్తి గారు అన్నారు చూడండి, ఇప్పుడు సోషల్ మీడియా వచ్చాక ఆయన ప్రతిదానికి భయపడుతున్నాడు. ఇప్పుడు తెలుగుదేశం కూటమి వచ్చాక ఆయన ఏది చేయాలన్నా కూడా ఇప్పుడు నీడను కూడా నమ్మే స్థితిలో లేడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎక్కడికైనా వెళ్తే మరి సెక్యూరిటీ కంటే కూడా ముందు వీళ్ళు ఉంటారు కదా, ఎవరు పోలీస్ వ్యవస్థ అనేది ఉంది కదా, కొద్ది గొప్ప వాళ్ళు ఇంకా తెలుగుదేశం కూటమికి అనుకూలంగా పనిచేస్తున్నారు కాబట్టి కదలికల్ని గ్రహిస్తారు, గమనిస్తారు. కాబట్టి అంత తొందరగా వాళ్ళ మీద వేటు వేయగలడా? ఎందుకంటే వేటు వేసేవాడైతే యాక్చువల్గా 24లోపే చేసేయాలి ఆ పని. ఇప్పుడు ఇంట్లోంచి పంపించేశాక, అయితే పంపించే ముందు ఏమైనా చేసున్నా కూడా అది వేరే రకంగా ఉండేది. అంటే ఈ గొడవలు బయటకు రాకుండా అది ఏదో ఒక రకంగా మాఫీ చేసుకునేవాడు, అప్పుడు అధికారం కూడా ఉంది. కానీ ఇప్పుడు అంత అవకాశం లేదు నాకు తెలిసి. వాళ్ళని వదిలించుకోవాలంటే చాలా కష్టం. ఈయన ఎంతసేపు ఈ మధ్యన చూసారా ఎక్కువ మాటలు కూడా మాట్లాడటల్లా. చెల్లెల్ని కానీ తల్లిని కానీ, తల్లి ఆయనతోటే ఉంది కానీ తప్పనిసరి పరిస్థితుల్లో ఉంది అని మనకు తెలుస్తుంది. సో తల్లి ఏ రకంగా బర్స్ట్ అవుతుంది, చెల్లి మళ్ళా వచ్చి ఏం మాట్లాడుతుంది, మరోపక్క సునీత వచ్చి ఏం మాట్లాడుతుంది అని అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఈ మధ్యన ఆ ఎపిసోడ్ కొంచెం చల్లారింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని వాళ్ళు ఓడించాలనుకున్నారు, ఓడించేశారు. పదవీచ్యుతుడు అయిపోయాడు, ముఖ్యమంత్రి పీఠం నుంచి దిగిపోయాడు. ఇప్పుడు అతను కోరలు తీసిన పాము చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి అనేవాడు. కాబట్టి కోరలు పీకేశాక పాము బుస కొడుతుంది తప్ప కరవలేదు, విషం చిమ్మలేదు. కాబట్టి ఈ విషయం వాళ్ళకు కూడా తెలుసు. ఇప్పుడు వాళ్ళు ధైర్యంగా ఉన్నారు. ఎవరు? ముఖ్యంగా షర్మిల, సునీత. ఎందుకంటే తెలుగుదేశం కూటమి పాలన వచ్చింది కాబట్టి
ఇప్పుడు ప్రజలు ఎంత స్వేచ్ఛగా స్వేచ్ఛావాయువులు పీల్చుకుంటున్నారో అదేవిధంగా వీళ్ళు కూడా చాలా స్వేచ్ఛగా ఉన్నారు. అంటే వాళ్ళ మీద ఏమీ చెడు జరగదు అనే ఒక మంచి ఉద్దేశంతో ఉన్నారు కాబట్టి చెయ్యాలని ఉంటుంది జగన్మోహన్ రెడ్డికి. అంత కోపం మాత్రం ఉంటాయి, ఒక వేటు వేసేయాలి అని ఉంటుంది, కానీ అంత అవకాశం దొరకదు. బికాజ్ ఇప్పుడు ఉన్నది తెలుగుదేశం కూటమి కాబట్టి వాళ్ళు కూడా ఎదురు చూస్తారు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు జైలుకి వెళ్తాడా అని. ఎప్పుడో చెప్పింది కదా షర్మిల, మా అన్న సంగతి తేల్చండి అని అడిగింది ఆవిడ. మొన్న కూడా ఇటీవల కూడా అంది కదా. కాబట్టి జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్తే ఫస్ట్ సంబరాలు చేసుకునేది 2025లో షర్మిల, సునీత ఖచ్చితంగా. ఏమో మరి విజయమ్మ గారు కూడా చేసుకోవచ్చేమో, మనకు తెలీదు. అంటే ఎక్కడైనా చిన్న ఇదిగా కొడుకు అనే ప్రేమ ఉంటే తెలియదు కానీ మనకి ఎంతైనా కన్న తీపి కాబట్టి. అదర్వైజ్ ఆవిడ కూడా సంతోషిస్తుంది జైలుకి వెళ్తే. కాబట్టి మనం దానికోసం ఎదురు చూడాలండి. చెయ్యాలని ఉంటుంది జగన్మోహన్ రెడ్డికి, ఎందుకు వెయిట్ వేయాలని ఉండదు, కానీ అవకాశం కష్టం. అయితే ఫైనల్గా మనం చూసుకుంటే సత్యమూర్తి గారు 2025 ఇప్పుడు నూతన సంవత్సరంలోకి, ఆంగ్ల నూతన సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం కాబట్టి ఖచ్చితంగా 2026 నూతన సంవత్సరం కల్లా పార్టీ ఉంటుందా, పూర్తిగా భూస్థాపితం అవుతుందా అనేది కూడా కొంత వార్తలు అయితే వస్తున్నాయి. నిజంగా జరిగే అవకాశాలు ఉన్నాయా లేదంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఉందా పార్టీ? ఇప్పుడు లేదు కదా, ఇంకా 2026 దాకా వెయిట్ చేయక్కర్లా. ఎవరు లేరు. జగన్మోహన్ రెడ్డి భాషలో చెప్పాలంటే, ఎవరమ్మా, ఎవరు పోయారమ్మా, ఎవరు పోలేదే అంటాడు. అది ఆ వీడియో కావాలంటే నేను మీకు ఇస్తా. ఎవరు పోలేదమ్మా అన్నాడు. పోయిన అందరూ పోతూనే ఉన్నారు. అక్కడ ఎవరు ఉన్నారో తెలియదు. ఆయనకి ఎవరున్నారో ఆయనకే తెలియక గోరంట్ల మాధవ్ని అధికార ప్రతినిధి చేసుకున్నాడు. అంటే అంత దుస్థితిలో పార్టీ ఉంది. ఎక్కడో హైదరాబాద్లో కూర్చొని ఏదో టీవీ సీరియల్స్ సినిమాల్లో నటించుకునే యాంకర్ శ్యామలను తీసుకొచ్చి అధికార ప్రతినిధి అన్నాడు. అధికార ప్రతినిధి అంటే ఏంటి అసలు? అధికార ప్రతినిధి అంటే ఏమైనా చెప్పాలి కదా, నీ పార్టీ విధానం ఏంటి, నువ్వు ఏం చేస్తావు అనేది చెప్పాలి కదా. అదేం కాదు. అంటే ఇటువంటి వాళ్ళని పెట్టుకుంటున్నారు అంటే, మీకు పార్టీ పొన్నవోలు సుధాకర్ రెడ్డిని తీసుకొచ్చి పార్టీ ఏదో జనరల్ సెక్రటరీ ఏదో అన్నాడు. జనరల్ సెక్రటరీగా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డిని తీసుకొచ్చి కోఆర్డినేటర్ అన్నాడు. అంటే నువ్వు ప్రమోషన్ ఇస్తావా, డిమోషన్ ఇస్తావా? అంటే ఏంటి? అంటే నీకు ఏంటి, నీ పార్టీ ఏంటి? మొత్తం 3 రీజియన్లు చేసి 3 రీజియన్లకి ఈ రెడ్డి ఇక్కడ, ఈ రెడ్డి ఇక్కడ, ఈ రెడ్డి ఇక్కడ అని చెబుతున్నావు. నీకు పార్టీ యంత్రాంగమే లేదు. నీకు పార్టీ యంత్రాంగం ఇప్పుడే లేదు. 2026లో సంగతి చెప్పక్కర్లేదు. జగన్మోహన్ రెడ్డి బతుకుతున్నది సోషల్ మీడియా మీద. సోషల్ మీడియా మీద విపరీతంగా డబ్బులు ఖర్చు పెడుతున్నాడు. సోషల్ మీడియాలో కొత్త వాళ్ళని రిక్రూట్ చేసుకొని లక్షలాది రూపాయల జీతాలు ఇచ్చుకొని మనం అంతకు ముందర కూడా చూసాం. అందుకనే తెలుగుదేశం వాళ్ళు ముద్దుగా పేటీఎం బ్యాచ్ అంటారు. అంటే ఏంటంటే ఒక పోస్ట్ వాళ్ళు ఎవరో పంపిస్తే దాన్ని షేర్ చేసుకుంటే 3 రూపాయలు 5 రూపాయలు పడుతూ ఉంటాయి అన్నమాట. అటువంటి బ్యాచ్ని, కొత్త బ్యాచ్ని రెడీ చేసుకుంటున్నాడు. చేసుకొని సమాజంలో ఒక విషాన్ని నింపాలని. ఇప్పుడు మనం చూసాం కదా, అమరావతిలో పిచ్చి మొక్కలు మొలిపించాడు జగన్మోహన్ రెడ్డి. ఆ మొక్కలన్నీ పీకటానికి ఒక 24 కోట్ల ఎంతో ఖర్చు అయింది. ఆ సాక్షి మీడియాలో కూర్చొని 200 కోట్లు ఖర్చు పెట్టాడు ఆ పిచ్చి మొక్కలు పీకటానికి అంటాడు. ఖర్చు పెట్టింది ఎంత, నువ్వు చెప్తున్నది ఎంత, నీ మీడియాలో నువ్వు చెప్తున్నది ఎంత, ఇదే సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తూ ఉంటాడు. 200 కోట్లు ఖర్చు పెట్టారు, 200 కోట్లు ఖర్చు పెట్టారు. అంటే జగన్మోహన్ రెడ్డికి ఏంటి అంటే, ఒకే అబద్ధాన్ని 100 సార్లు చెబితే ప్రజలు దాన్ని నిజమని నమ్ముతారు అనేది ఒక నమ్మకంలో ఉన్నాడు. కానీ జగన్మోహన్ రెడ్డి చెప్పే అబద్ధాల గురించి ప్రజలకి ఇప్పటికే తెలిసిపోయింది. జగన్మోహన్ రెడ్డి చేసిన అతి పెద్ద అసత్య ప్రచారం పింక్ డైమండ్ గురించి. ఆ రోజు పింక్ డైమండ్ గురించి చేశాడు. అమరావతిని గ్రాఫిక్స్ అన్నాడు. అదే గ్రాఫిక్స్లో మరి పనిచేసావు కదా, కూర్చొని 5 సంవత్సరాలు పరిపాలించావు కదా. అంటే జగన్మోహన్ రెడ్డి చెప్పినవన్నీ తప్పుడు ప్రచారాలు అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అర్థమైపోయింది. కాబట్టి
ఇప్పుడు మళ్ళీ అతను చేసే ప్రచారాన్ని ఎవరు నమ్మరు అని మనం అనుకోవాలి. రాష్ట్ర ప్రజలు కూడా ఈ ఈ సైబర్ దాడికి, దీన్ని సైబర్ దాడిగానే మనం అభివర్ణించవచ్చు. ఈ సోషల్ మీడియా దాడికి ఈ జగన్మోహన్ రెడ్డి చేసే దాడిని ప్రజలే కాచుకోవాలి, ప్రజలే చూసుకోవాలి, ప్రజలు దీన్ని నమ్మకుండా ఉండాలి. ఫైనల్గా కనకదుర్గ గారు 151 మంది స్థానాలు చూసాం. కరెక్ట్ పట్టుమని వైసీపీలు కూడా 15 మంది పేర్లు మీరు చెప్పగలరా అంటే ఏం చెప్తారు? ఏమంటే పేర్లు చెప్తాం, వాళ్ళు ఏ శాఖలో చెప్పలేము మనం, వాళ్ళు ఏం చేశారో మనం చెప్పలేం. జగన్మోహన్ రెడ్డే చెప్పలేడు, ఇంకా మనమేం చెప్తాం కదా. అంటే జగన్మోహన్ రెడ్డి మరి ఇందాక గోరంట్ల మాధవ్ అనగానే మీరు వాడి వీడియోని గుర్తు చేసుకున్నారు. అది వేరు, చెడు కాబట్టి. అదే అదే గుర్తు చెడు గుర్తుకొస్తుందండి. వైసీపీ ప్రభుత్వం అంటే గుర్తుకొచ్చేది చెడు, మంచి రాదు, మంచి లేదు లేదు కాబట్టి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గురించి చెప్పమంటే మన దగ్గర ఏముండదు. ఏముంటుంది? తండ్రి చనిపోగానే సంతకాలు సేకరించాడు, ఆవు వ్యాసంలాగా రాస్తాం మనం, అంతే కదా. ఇంతమంది అమ్మాయిలు మాయమైపోయారు, 30,000 మంది ఆయన హయాంలో, ఇలాంటివన్నీ రాయమంటే రాస్తాం. ఎందుకంటే మన బుర్రలో అవే ఉన్నాయి. ఇప్పుడు అశోకుడు అంటే చెట్లు నాటించాడు, బావులు తవ్వించాడు, అలా చెప్తాం కదా. సో దానికి రివర్స్లో ఉంటుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అనుకోండి, అగో ఐటీ హబ్బు, ఇదిగో ఇదేంటి ఇప్పుడు నీటి మీద దృష్టి పెట్టారు, నీరేక ముఖ్యం కాబట్టి రానున్న తరాలకి, ఇలాంటి మంచి మాటలు చెప్తాం. సో వ్యక్తిని బట్టి మనం చెప్పే అంశాలు మారిపోతాయి, వాళ్ళు చేసిన పనులను బట్టి వాళ్ళని గుర్తుంచుకోవడం ఉంటుంది. సో చెడుకి మనం ఒక పేరు చెప్పాలి అంటే జగన్మోహన్ రెడ్డి, మంచికి అభివృద్ధికి సంక్షేమానికి ఒక పేరు చెప్పాలంటే చంద్రబాబు నాయుడు, అంతే. కాబట్టి 2025 నూతన సంవత్సరంలో చంద్రబాబు నాయుడు హయాంలో ఆంధ్రప్రదేశ్ ఏ రకంగా అభివృద్ధి చెందుతుంది, 2025 నూతన సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి ఎలా జైలుకి వెళ్తాడు అనేది మనం కొత్త సంవత్సరంలో చర్చించుకుందాం. సో చూద్దాం మనం. ఖచ్చితంగా మీ ఇద్దరికి మరొకసారి ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. నమస్కారం.